వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కళాకారులలో మనోధైర్యాన్ని నింపి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్. ముఖ్య అతిథిగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఈ నెల 12వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలి. ఏఐసిసి కార్యదర్శి వంశీచందర్ రెడ్డి. నిరుద్యోగ భృతి 3016ను వెంటనే విడుదల చేయాలి. ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పి శంకర్ గౌడ్. రాష్ట్ర ఆబ్గారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో కళాకారుల సంక్షేమం కోసం ఫోనిక్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూపొందించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కళాకారులలో మనోధైర్యాన్ని నింపడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించామన్నారు. ఈ ఎగ్జిబిషన్ను నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు సుమారు 6 రోజుల పాటు నిర్వహిస్తున్నామని 7 నెలల తర్వాత కరోనా విజృంభించిన తర్వాత 8వ నెలలో మళ్ళీ ఈ ఆర్ట్ గ్యాలరీని ఓపెన్ చేసుకున్నాం. అందుకే దీని పేరు ఫినిక్స్ అని పెట్టుకున్నాం. ఫినిక్స్ అంటే మళ్ళీ రీఓపెన్ నయా. ఎంతోమంది కళాకారులు గత 7 నెలలుగా ప్రదర్శన లేక చాలామంది కళాకారులు దీని మీద బతుకునేటువంటి బతుకులు చేస్తున్నటువంటి కళాకారులు కానీ, లేదంటే ఒక ఇంట్రెస్ట్తో సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించాలని చెప్పినటువంటి కళాకారులు కానీ, వాళ్ళందరూ కూడా గత 7 నెలల నుంచి ఎంతో బాధపడుతూ అయ్యో మా పరిస్థితి ఇట్లా అయిపోయింది కదా అనే తరుణంలో మరి ఇప్పుడిప్పుడే అన్నీ ఓపెన్ అవుతున్నాయి కనుక మరి మీ అందరూ కూడా మళ్ళీ దేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఆర్ట్ గ్యాలరీలో మళ్ళీ మొదలు స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గత 6 సంవత్సరాల్లో నగరాన్ని ఎంతో అభివృద్ధి చెందుతూ నిన్ననే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అమెజాన్ అనే సంస్థ ఈ దేశంలోనే అత్యధికంగా ఒకటేసారి పెట్టుబడి 24,000 కోట్ల రూపాయలు హైదరాబాద్లో పెట్టడానికి ముందొచ్చిందంటే మరి ఈరోజు మన హైదరాబాద్ నగరం అనేది ఏ స్థాయిలో అవుతుందో అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఆర్టిస్టే కాకుండా అనేక మంది ఇండస్ట్రియలిస్టులు కానీ అనేక మంది ప్రదర్శన చేయడానికి ఫార్మా రంగం కావచ్చు, ఐటీ. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతోందని ఏఐసిసి కార్యదర్శి వంశీచందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతుల సంతకాల సేకరణ కార్యక్రమంపై రైతు మిత్ర వాలంటీర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి 1,00,00,000 సంతకాల సేకరణలో భాగంగా
మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 14 మండలాల నుంచి 30,000 సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చేపడుతున్నటువంటి 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాల నుంచి 30,000 సంతకాలు సేకరించే కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రతి మండలం నుంచి చురుకైనటువంటి రైతులకి దగ్గరగా సంబంధాలు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని రైతు మిత్రులుగా ఎంపిక చేసుకొని ప్రతి రైతు మిత్ర ఒక 100 మంది రైతుల వద్దకు వెళ్ళి రైతులకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల పట్ల వాళ్ళని చైతన్యపరిచి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇవాళ DCC జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు, నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ రైతులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి దసరా నాడు రావణాసురుని బదులు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మని తగలబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో కూడా కేసీఆర్ రైతు వ్యతిరేకని ప్రతి ఒక్క రైతు ఇవాళ చెప్తున్నాడు. కేసీఆర్ రైతు వ్యతిరేకి కాబట్టే ఏ విధంగా అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పాండిచేరి ఇట్లాంటి రాష్ట్రాలలో కేంద్ర చట్టాలని ఓవర్కమ్ చేస్తూ కేంద్ర చట్టాలని తుంగలోకి తొక్కుతూ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు చేసి రైతులకి రక్షణ కల్పిస్తున్నామో ఆ విధంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన కేసీఆర్ మత్తునిద్ర వహిస్తున్నాడు. మేము ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరపున, లక్ష్మణ్ యాదవ్ గారి తరపున, మధుసూదన్ రెడ్డి గారి తరపున, DCC అధ్యక్షులు కోత్వాల్ గారి తరపున, ప్రదీప్ కుమార్ గౌడ్ గారి తరపున, మా నాయకులందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాము. సన్న రకాలకు 2,500 రూపాయల కనీస మద్దతు ధర అంటే ఇచ్చేటువంటి మద్దతు ధరకు బోనస్ కలిపి రైతుకి ఖచ్చితంగా 2,500 రూపాయలు ప్రతి క్వింటాల్కు చెల్లించాలని, తడిసినటువంటి ప్రతి గింజని ప్రభుత్వమే కొనే బాధ్యత తీసుకోవాలని, నష్టపోయిన పంటకు నష్టపరిహారం తక్షణమే అందించాలని, అన్ని విధాలుగా రైతుని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలానే 12వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలని ప్రజలకు తెలియజేయడానికి, అలానే సన్న రకాలకు 2,500 రూపాయలు డిమాండ్ కోసం పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేపట్టబోతున్నాము. మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజకీయాలకు అతీతంగా రైతులని కోరడం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం జడ్చర్ల మండలం ఎక్వయపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ సహకారంతో పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ వారి సౌజన్యంతో విజయ్ డైరీ వారి ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వత్సల మాధవ్ యాదవ్ ఎవరు జరగనప్పుడు మనం ఎందుకు అలా చేది గుర్తించారు మొత్తానికి సార్. కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా
ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఈసారి కూడా నిర్ణయించడం జరిగింది. మరి లాస్ట్ టైం పోయిన సీజన్లో కరోనా ప్రభావంతో లాక్డౌన్ సందర్భంగా మార్కెట్ అనేది బంద్ ఉంది. ఆ సమయంలో రైతులకు ఇబ్బంది కావద్దు, రైతుల పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొని అన్ని గ్రామాలు కూడా కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈసారి కూడా ఈ వర్షాకాలం పంటలు కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా ఈ కొనుగోలు కూడా మళ్ళీ ఈసారి కూడా నిర్ణయం తీసుకుని అన్ని ప్రాంతాల్లో సెంటర్స్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఆలోచన ఇంకొకటే, రైతులకి ఇబ్బంది కలగదు, రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ కొనుగోలు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టి కొనుగోలు ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఫసల్ బండ ఏరియాలో ఫిరోజ్ నగర్ ఏరియాలో 2 డ్రైనేజ్లకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే సీసీ రోడ్లు కూడా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. మరి ఇంతకుముందు శాంక్షన్ అయిన పనులు మ్యాక్సిమం కంప్లీట్ అయికుంటూ వచ్చినాయి. మళ్ళీ రీసెంట్గా జస్ట్ నిన్ననే జియో వచ్చింది. 15 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు కొత్తగా TUFIDC ఫండ్స్ ద్వారా శాంక్షన్ కూడా రావడం జరిగింది, జియో విషయంది. దాంట్లో మెయిన్గా అంటే ఇప్పుడు 2 మున్సిపాలిటీలు, అది బాదేపల్లి గవర్నమెంట్ కలిసి చర్చల మున్సిపాలిటీ అయింది. హౌసింగ్ బోర్డు, లక్ష్మీనగర్ కాలనీ, ఆ ఏరియా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, తర్వాత బాదేపల్లి ఏరియాలో అన్ని సీసీ రోడ్స్, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రైన్స్, ఓపెన్ డ్రైన్స్, సీసీ డ్రైన్స్. అవసరం స్లోపులు ఎక్కువ ఉన్న దగ్గర అండర్గ్రౌండ్ పెడుతున్నాం. 15 కోట్లు మనకు కొత్తగా కూడా శాంక్షన్ ఇచ్చాం. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంను మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం, ఆల వెంకటేశ్వర్ రెడ్డి మరియు జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య మరియు తదితరులు దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వరి సంఘమిత్ర నకిలీ హెచ్ఎంటీ సోనా నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వార్ల వెంకటయ్య డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ మండలం నర్సాయిపల్లి గ్రామంలో గత ఖరీఫ్ సీజన్లో నర్సాయిపల్లి గ్రామ రైతులు 30 మంది 100 ఎకరాల్లో వరి పంట సాగు చేశారని, వరి సంఘమిత్ర హెచ్ఎంటీ నకిలీ విత్తనాలతో పంట తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. ఊర్లో ఎంతమంది రైతులు వేసింటారు? మొత్తం 30 మంది రైతులు, 90 ఎకరాల పొలం, 30 మంది రైతులు 90 ఎకరాలు. సన్నకారు రైతులు ఒక్కడే రవీందర్ రెడ్డి ప్రభాకర్. మరి మీరు ఏం ఆశిస్తారు? ఇప్పుడు అగ్రికల్చర్ అధికారులు ఏం చెప్పారు, మీరు ఏం ఆశిస్తారు? మాకు దీనికి పైన పరిష్కారం పరిహారం కావాలి. ఈ సీడ్ ఫెయిల్ అయింది. ఫెయిల్ ఇప్పుడు ఎకరాకి ఎంత డిమాండ్ చేస్తారు మీరు? ఈ ఎకరాకు మాకు 30,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు అసలు ఎకరాకు 20,000 పెడితే ఎక్కువ వేరే పంటలు. అదే ఇప్పుడు ఎకరాకు 30,000 పెట్టాం, అయినా పంట రాదు. దీని మీద మేమేమంటున్నాం, ఎకరాకు 50,000 ఇవ్వాలి. సీడ్ ఇచ్చిన ఆయన్ని ఎవరైతే శ్రీనివాస డీలర్స్ వాళ్ళు ఇచ్చిరో వాళ్ళే ఎకరాకి 50,000 రూపాయలు రైతుకి ఇచ్చేసి ఆదుకోవాలని చెప్పి నేను రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని అగ్రికల్చర్ అధికారుల దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి రేపు సోమవారం నాడు మన నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ గారికి మీ అందరి తరఫున ఈ వరిని తీసుకుపోయి దీన్ని చూపించి సీడ్ వల్ల నాశనం అయింది కాబట్టి ఈ రైతులకు 90 ఎకరాలకు ఒక ఎకరాకు ఒక గంటకి 50,000 రూపాయలు సీడు ఎవరైతే ఇచ్చారో శ్రీనివాస డైరెక్టర్ వాళ్ళ తరఫున తర్వాత రైతులకి ఆదుకోవాలని చెప్పి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాము. గతంలో కూడా ఈ శ్రీనివాస డైరెక్టర్స్ వాళ్ళు విష్ణురేఖ, విష్ణు మన్మద అని చెప్పి పత్తిత్తులు తీసుకొచ్చి గత 2 సంవత్సరాల క్రితం, తర్వాత నాగర్ కర్నూల్ కాన్స్టిట్యూన్సీలోని తాడూరు మండలము, తర్వాత నాగర్ కర్నూల్ మండలము, అదేవిధంగా తెలకపల్లి మండలం, బిజినపల్లి మండలంలో 100 ఎకరాల్లో రైతులకు ఇచ్చినటువంటి విష్ణురేఖ, విష్ణు మన్మద వల్ల వేలాది ఎకరాల్లో ఇచ్చినటువంటి రైతులు లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. అప్పుడు కూడా ఎంతో కొంత ఇచ్చి లోపల మేనేజ్ చేసుకున్నాడు శ్రీనివాస ట్రేడర్స్ అన్నారు. వ్యక్తిగతంగా మన మీద ఎవరికి కోపాలు లేవు, కానీ రైతులు ఆరుగాలం కష్టపడి వాళ్ళు పెట్టుబడి పెట్టి వేల కొద్ది పెట్టుబడి తీసుకొచ్చి పెట్టి కష్టపడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పి శంకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి 3,016 చెల్లిస్తామని హామీ మాటలు వరకే పరిమితం అయ్యిందని, ఉపాధి హామీ మిషన్ భగీరథ, హార్టికల్చర్ శాఖలలో పనిచేస్తున్న 9,000 కాంట్రాక్టు ఉద్యోగులను కరోనా సాకుతో తొలగించడం వలన రోడ్డున పడ్డారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలలో పనిచేస్తున్న 11,000 మందిపై నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేయడం సిగ్గుచేటన్నారు. పట్టభద్రుల సోదరులకు అందరికీ కూడా నమస్సుమాంజల్లో. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినట్టు ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేయడమే కాదు, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే కార్యక్రమం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కూడా ఈరోజు అట్టకెక్కించారు. నిరుద్యోగ భృతి 3,016 చెల్లిస్తామని చెప్పి హామీని కూడా ప్రభుత్వాలు నిలబెట్టుకోలేకపోయినాయి. మరి అదేవిధంగా ఉపాధి హామీ, హార్టికల్చర్, వివిధ శాఖల్లో పనిచేస్తున్న 9,000 మంది కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని తొలగించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి విద్యాశాఖలో 11,000 మందిని మరి నో వర్క్ నో పే అనే విధానం ద్వారా మరి తొలగించడం జరిగింది. ఈ విధంగా ఉన్న ఉద్యోగస్తులను తొలగిస్తూ మరి నిరుద్యోగుల సంఖ్య రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మరి కరోనా ప్రభావం వల్ల ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది ప్రైవేటు ఉద్యోగస్తులు రోడ్డున పడ్డారు. అదేవిధంగా ప్రైవేట్ లెక్చరర్స్, మరి టీచర్స్ కూడా ఈరోజు లక్షలాది మంది వీధిన పడ్డాడు. ఈ సందర్భంలో మరి ప్రభుత్వము కనీసం గ్రాడ్యుయేట్స్కి మరి ఆదుకోవడానికి మరి ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీ ప్రకారము మరి వారికి నిరుద్యోగ భృతి అన్నా చెల్లించి వారిని కొద్దిగా ఆదుకోవాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి 35 లక్షల మంది పైగా ఈరోజు ప్రస్తుతము రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ కూడా మరి పట్టాపుచ్చుకున్న వారందరూ కూడా మరి ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం మరి 3,016 చెల్లించాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ భూత్పూర్ మండలం
మండలం అన్నసాగర్ గ్రామంలో గల డబుల్ బెడ్రూమ్ కాలనీని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం సందర్శించారు. కాలనీ అంతటా కూడా సందర్శించి కాలనీలో ప్రతిష్ఠించిన స్వర్గీయ ఆల రఘుపతి రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం రోగతం మదాభ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణం భజే. సుందరస్య సోమినామత్యాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళాకారులలో మనోధైర్యాన్ని నింపి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్. ముఖ్య అతిథిగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఈ నెల 12వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలి. ఏఐసిసి కార్యదర్శి వంశీచందర్ రెడ్డి. నిరుద్యోగ భృతి 3016ను వెంటనే విడుదల చేయాలి. ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పి శంకర్ గౌడ్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.